హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు మన దగ్గరికి వచ్చిన గెస్ట్ ఎవరంటే యూజువల్గా షీ వాస్ ఏ టీచర్ అండ్ టీచర్ తర్వాత మెయిన్గా ఒక వెల్ నోన్ డైరెక్టర్ యొక్క మదర్ అండ్ చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా మనం చూసాం. ఆవిడే గీతా భాస్కర్ గారు. అండ్ ఈరోజు చేయబోయే పాడ్కాస్ట్ ఏదో కంప్లీట్గా మూవీస్ గురించో అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించో ఉంటుందని మాత్రం అనుకోకండి. ఇందులో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్స్ అండ్ ఎక్కువగా బుకిష్ నాలెడ్జ్ కంటే వేరే వేరే నాలెడ్జ్ అనేది కూడా చూసుకుంటున్నారు. ఒక విజువల్గా క్రియేటివ్ థాట్స్ అనేది కూడా మర్చిపోతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కానీ అలా లేదు. ఒక విజువల్ ఆర్ట్ అనేది కూడా మనకు ఎంత ఇంపార్టెంట్, ఒక చైల్డ్ ఏజ్ నుంచి మనము పెద్ద అయ్యేంత వరకు కూడా మనలో ఎంత మార్పు అనేది తీసుకొని వస్తుంది అనే దాని గురించి కూడా ఒక సపరేట్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేసుకొని మరి చాలా స్కూల్స్కి స్టూడెంట్స్కి కూడా మరి ఆవిడైతే ఆ కోర్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆవిడే గీతా భాస్కర్ గారు. ఇప్పుడు మనతో పాటు కూడా గీతా భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. సో సినిమాలలోనైనా తప్ప బయట ఎక్కడ కనిపించారు అనుకున్నాను, ఫైనల్గా మా ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉన్నాను నేను. సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు కదా నాది, నా ఆర్ట్ గురించి అంతా. యా, మీరు యూజువల్గా తరుణ్ భాస్కర్ గారి మదర్గా, గీతా భాస్కర్గా కొంతమంది వరకు తెలుసు. కాకపోతే స్కూల్స్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి యు ఆర్ డూయింగ్ సంథింగ్ బియాండ్ ద లిమిట్స్ అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ అనే మూవీస్. ఓకేనా? తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు సో మిమ్మల్ని అంటే యాజ్ అ యాక్ట్రెస్గా యూజువల్గా ఒక మదర్ రోల్గా పెట్టడానికి సో అన్నప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? అంటే ఫస్ట్ థింగ్ నాకేందని అంటే నో అనలేకపోతే ఆ టైంలో, ఎందుకంటే అది 48 hour ఫిల్మ్, అది మీకు తెలుసు, అనుకోకుండా అన్నది 48 hour ఫిల్మ్ కాంపిటీషన్ అది. అయితే వాడు తిప్పలు పడి ఒక్కొక్క క్యారెక్టర్ని ఎతుకుతున్నాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా అది వచ్చిన జానరే వాడికి రొమాన్స్ అని. సో వాడు ఏదో ఎడ్యుకేషన్ గురించి చాలా వరకు చేసేదన్నమాట. సో వాడికి ఆల్రెడీ అటువంటి స్టోరీస్ ఉండే, నాకు తెలుసు వాడి స్టోరీస్ది. అయితే సడన్గా రొమాన్స్ వచ్చింది అనే వరకు రూమ్లో పోయి లాక్ వేసుకొని స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అనమాట. అది దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే కొత్తగా ఉండాలి, అందరూ న్యూ ఫేసెస్ ఉండాలి అని. సో అప్పుడు వాడు మన రీతు ఉండే అనమాట, రీతుని లీడ్గా తీసుకున్నాడు. మదర్ క్యారెక్టర్ కావాలని అంటే ఆలోచించినాడు. తర్వాత వచ్చి దెన్ అమ్మ నువ్వే చేసేసి రా ఇట్లా గిన్నె నాకు రాదురా, ఏందిరా, నన్ను లే నువ్వు ఇట్లనే నువ్వు గిన్నెలు తోమినట్టే చెయ్యి, నేను తీసేస్తాను, నేను యూ డోంట్ హ్యావ్ టు వరీ అని అన్నాడు. అట్లా తీసుకున్నాడు అనమాట. ఓకే. సో ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ఆల్. అంటే నేను యాక్టింగ్ చేస్తాను, నన్ను తీసుకుంటాడని అనుకోలేదు. అంటే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ జర్నీ అనేది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైపోయింది, స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోల్స్ అనేది కూడా మీరు చేస్తూ వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. అంటే సేమ్ టిపికల్ రోల్సే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటి వస్తుంది అనమాట. ఓకే. అదే మళ్ళా గ్రాండ్ మదర్ టెలింగ్ స్టోరీస్ అంట. నో ప్రాబ్లం, నాకేం లేదు. అంటే ఇఫ్ ఐ ఫిట్ ద రోల్ అండ్ ఇఫ్ దే వాంట్ మీ, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. తరుణ్ భాస్కర్ గారు చేసిన మూవీస్లలో యూజువల్గా ఈ నగరానికి ఏమైంది మూవీ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది ఆ 48 hours షార్ట్ ఫిల్మ్ అనేది కూడా తీయాలి అన్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా ప్రజెంట్ చేశారు. అందులో మీరు కూడా యాక్ట్ చేశారు విశ్వక్సేన్ మదర్గా. అవును. సో అది కూడా సేమ్ అలాగేనా, అన్ప్లాన్డేనా? అంటే ఫిదా వచ్చింది కదా. యా, ఫిదాలో నన్ను బాగానే కాస్ట్ చేసినాడు శేఖర్ గారు. అయితే వాడికి ఒక పించ్ ఉన్నట్టుంది, మా అమ్మను వేయలేదనేసి ఒక రోల్ ఇచ్చినాడు అందులో, అంతే. అది అనుకుంటున్నాను నేను అదే చెప్పినాను కూడా వాడికి. విధాల చూడు, నువ్వు ఏదో అవసరానికి వాడుకున్నావు, తర్వాత చూడు ఆయన అంత మంచిగా రోల్ ఇచ్చినాడు, మరి అందరు అడుగుతున్నారు మరి మీ బాబు తీసుకోవడానికి మిమ్మల్ని అనేసి అని అంటుంటే వాడు నవ్వుతూ మళ్ళీ దాంట్లో కాస్ట్ చేసినాడు అనమాట. ఓకే. కమింగ్ టు ద ఫిదా, అసలు శేఖర్ కమల గారు ఎలా మిమ్మల్ని క్యాష్ చేశారు అసలు? అంటే అది అనీష్ కురువిలా అనేసి ఆయన పెళ్లి చూపుల సినిమాలు చేసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ అయింది. అప్పుడు ఆయన నన్ను చూసినాడు ఒకటి. తర్వాత ఇంకొకటి మెయిన్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి, చాలా వాటిలో చెప్పి ఉన్నా నేను. అయితే తను రికమెండ్ చేసింది అనమాట. ఓకే. అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు ఒక క్యారెక్టర్ కావాలని అంటే ఇట్ వాజ్ ఆల్ యాక్సిడెంటల్, అంతే. సో లైఫ్ ఈజ్ సమ్ అన్ప్రెడిక్టబుల్ అని యాక్సిడెంటల్గా అన్నీ అలా జరిగిపోయాయి.
అండ్ బిఫోర్ దీనికంటే ముందు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీచర్గా అంటే అలా మీరు కెరియర్ అనేది కూడా ఒకసారి మీది అది కూడా ఇన్ బిట్వీన్ స్టార్ట్ అవుతూ వచ్చింది. సో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా లేదు 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 నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఓకే. నేనే చేసుకోవాలని అంటే నాకు కొంచెం క్రియేటివిటీ ఉన్నిందనమాట. ఎందుకో నాకు ఆ థాట్ అనమాట, నాకు ఎక్కడ ఉద్యోగం చేయొద్దు, ఐ హ్యావ్ టు సస్టైన్ మై సెల్ఫ్, నేనే చేసుకోవాలి ఏదైనా చేసుకోవాలి అని ఒక థాట్ అనమాట. ఎక్కువ మా తాత వాళ్ళ షాప్లో పోయి కూర్చొనేది నేను. సాటర్డే అక్కడికి పోయేది. సో ఆయన క్లే ప్యాకెట్ తర్వాత చాక్లెట్ ఒకటి ఇచ్చేది. సో ఆ క్లే తోటి ఆడుకునేది. సో అక్కడ అట్లా నాకు కొంచెం క్రియేటివ్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయినట్టుంది నాకు. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంతే. కానీ ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు అనేది అది అంతవరకు చదువుకోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ కదా. అట్లేం లేదు. మా అక్క గోల్డ్ మెడలిస్ట్ అనమాట, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ న్యూట్రిషన్. అవినాష్ లింగం కాలేజీలో చదివింది, హాస్టల్లో ఉండి కోయంబత్తూరులో. అండ్ నేనైతే ఆర్డినరీ ఇక్కడనే అక్కడ ఎగ్మోర్లో ఆర్ట్స్ కాలేజ్లో చదివిన. ఎగ్మోర్ చెన్నై. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్ ఎలా మొదలైంది అసలు? ఫ్యామిలీ డిజైన్స్ యువర్ కెరియర్ అంతే. అంటే పెళ్ళి అయినాక అసలు ఉద్యోగం వద్దు అని అన్నాడు. ఉద్యోగం వద్దు అంటే పిల్లగాడిని నువ్వు చూసుకోవాలనేసి ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు. సో కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే అనమాట నాకు. సో నాకు తెలిసి నాకు పిల్లగాడిని పెంచాలి, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఇంకా మళ్ళీ నాకు చాలా డిస్టర్బింగ్ ఉన్నిందనమాట. ఐ కుడ్ నాట్, అంటే డిస్టర్బింగ్ ఇన్ ద సెన్స్ నాకు నా కెరియర్ని నేను ఏం చేసుకోలేకపోయినా. నేను అంటే టెక్నికలీ అడ్వాన్స్మెంట్స్ అయితేనే ఉంది కదా అన్నిట్లో, అందులో ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో అక్కడ వెనకబడిపోయినాను నేను. సో మళ్ళీ నేను ఏదో ఒక జాబ్ టీచింగ్ అని వస్తే బాగుంటుంది అని అనుకున్నా. అప్రోచ్ అయినారు నాకు పార్ట్ టైం అక్కడ సిస్టర్ నివేదితలో చేసిన. దాని తర్వాత హెచ్పిఎస్లో వేకెన్సీ వచ్చింది, జాయిన్ అయినాను అక్కడ. ఓకే. సో ఈ టీచింగ్ ఫీల్డ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే అంత పెద్ద డైరెక్టర్ గారు మాట. సో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలని కానీ ఓకే సో నౌ ఐ హ్యావ్ టు చిల్ సంథింగ్, లైఫ్లో చాలా చూశాను ఇలా అని అనిపించిన అంటే అది నాకంటే ఎక్కువ మావాడికి ఉంది అనమాట. నన్ను తిప్పాలి, అటు తీసుకుపోవాలి, ఇటు తీసుకుపోవాలి, ఏంది చిన్న పిల్లలాగా నువ్వు ఉరుకుతూనే ఉన్నావు ఇటు అటు అనేసి. కొంచెం రెస్ట్ తీసుకొని కూడా నేర్చుకొని, ఈవెన్ మా హస్బెండే అదే అనేది, నిన్ను జపాన్కి పంపించి రెస్ట్ ఎట్లా తీసుకోవాలని నేర్పాలని. అంటే కొంచెం సేపు కూర్చొన్నా, కొంచెం సేపు పండుకున్నా, అదేందో మరి పాడుగాను నాకు అలవాటు, ఏదో నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదో ఈ టైమింగ్ అంటే ఇట్లా ఒక్కొక్కసారి ఎస్ దిస్ ఇస్ మై టైం, నేను రిలాక్స్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి, ఇట్లా పోవాలి అట్లా పోవాలని అనుకుంటా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒకటి నాకు చేయాలి, యూస్ఫుల్గా చేయాలి అనేసి. అది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఏమేమి చేసినానని అనుకునేది. అంటే ప్రాబబ్లీ నాకు ఆ స్కూలింగ్ నుంచి వచ్చినట్టుంది. మాకు మారల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మారల్ సైన్సే లేదు. మార్నింగ్ ఫస్ట్ క్లాసే మ్యాథ్స్ చెప్తున్నారు, పైసలు ఎంచడం. అయితే ఆ మారల్ సైన్స్లో ఎప్పుడు అనేది నైట్ పండుకునే ముందు వాట్ డిడ్ ఐ డూ అండ్ వాట్ ఐ థాట్ ఐ కెన్ డూ అండ్ ఐ డిడ్ నాట్ డూ సో దట్ ఐ కెన్ డూ ఇట్ ద నెక్స్ట్ డే అని అనుకునేది అనమాట. అంటే నిన్నటి నుంచి రేపు బెటర్ ఉండాలి అని అనుకొని పండుకోవాలి అన్నట్టు. సో నేను ఏమేం చేసినాను అనే వరకు ఇవి చేసినాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్ మై మై డే వాజ్ యూస్డ్ ప్రాపర్లీ అన్నది ఆ థాట్ వస్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఇఫ్ యూ స్లీప్ ఐ థింక్ యూ కెన్ స్లీప్ వెల్, పీస్ఫుల్లీ. కానీ